హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ వినాయక చవితి. మనం వినాయకుని పూజించే 21 రకాల ఆకులు ఉన్నాయి. ఆ ఆకులను మనం ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధాలని కూడా అనవచ్చు. అవి ఏంటనేది, ఆ పత్రాలు ఏంటనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. 1 మాచి పత్రం, 2 బుహతి పత్రం వాకుడు అంటారు. బిల్వ పత్రం మారేడు, దుర్వయుగ్మ పత్రం గరికె, దత్తుర పత్రం ఉమ్మెత్త, బదరి పత్రం రేగు, ఆపమార్గ పత్రం ఉత్తరేణి ఆకు అని అంటారు సార్, అది. వటపత్రం మర్రి చెట్టు, చూతపత్రం మామిడి, కరవీర పత్రం గన్నేరు, విష్ణుకాంత పత్రం దాడిమి పత్రం దానిమ్మ, దేవదారు పత్రం మరవకర పత్రం మరువం, సింధూరవార పత్రం వావిలి, జాజి పత్రం సన్నజాజి, గండకి పత్రం, నెక్స్ట్ షమి పత్రం జమ్మి చెట్టు, అశ్వత్థ పత్రం రావి, అర్జున పత్రం మద్ది చెట్టు, అర్కపత్రం తెల్ల జిల్లేడు చెట్టు. ఈ పత్రాల్లో కొన్ని పాలు స్రవించేవి, మరికొన్ని పసరు స్రవించేవి. స్వహస్తాలతో తుంచేటప్పుడు వాటి నుంచి స్రవించే పాలు, పసర్లు కొంచెమైనా మన చర్మంలో రంధ్రాల గుండా శరీరంలోకి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేసి నరాలకు పుష్టిని కలిగిస్తాయి. ఈ పత్రాలను సేకరించేందుకు చాలా సమయం చెట్ల దగ్గర, మొక్కల దగ్గర గడుపుతూ అవి విడుదల చేసే ప్రాణ వాయువును మనం పీలుస్తాము. దానివల్ల మనకు ఔషధ గుణాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. మృత్యుంజయ కారకాలు కనుక మన ఊపిరితిత్తులు శుద్ధిపడి శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించిన విడుదల పొందుతాము. ఇది ఆరోగ్యకారకం. ఏనుగు మన సంచారి. ఆకులు, అలమలు దాని ఆహారం కనుక గజముఖుడైన వినాయకుడు ఆకులతోనే అర్చించాలి. ఇది భౌతిక కారణం. అంతేకాక అవసరమున్నా లేకపోయినా ఏనుగు తన తొండాన్ని ఖాళీగా ఉంచకుండా ఏదో తీగను, కొమ్మను తాగుతూనే ఉంటుంది. గజముఖుడైన వినాయకుడు మన సంచరి అయిన అంకుశం లాంటి తన తొండాన్ని తన మనసులోని కల్మషం భావాలను, కలుపు మొక్కలను, తన మోదక ప్రసాదాలతో మన బుద్ధిని పవిత్రం చేసి ఆనందమయ మార్గంలో మనల్ని నడుపుతాడు. ఇది ఆధ్యాత్మిక కారణం. అందుకే కృతజ్ఞతగా వినాయకునికి ఇష్టమైన పత్రాలతో మనం పూజిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.